brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మూవింగ్ ఆన్, హైదరాబాద్ వేదికగా ఇవాళ భారత్ సమ్మిట్ జరగబోతోంది. ప్రపంచ శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడులే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 100కు పైగా దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు దీనికి హాజరవుతున్నారు. అంతర్జాతీయ ప్రముఖులు, నిపుణులు ఈ భారత్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలిసేలాగా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. భారత్ సమ్మిట్కు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా హాజరు కాబోతున్నారు. కీలక ఉపన్యాసం ఇవ్వబోతున్నారు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే. జమ్మూ కాశ్మీర్ టూర్ తర్వాత ఆయన స్ట్రైట్ అవే హైదరాబాద్ రానున్నారు రాహుల్ గాంధీ. హైదరాబాద్ హెచ్ఐసిసి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఇవాళ రేపు ఈ భారత సమ్మిట్ 2025 జరగబోతోంది. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నూలు రాట్నం వడికారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే 2 రోజుల సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. సదస్సుకు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా అగ్రనేతలు ఈ సదస్సులో పాల్గొంటారు. రాహుల్, ఖర్గే కీలకోపన్యాసం చేయనున్నారు. అంతర్జాతీయ న్యాయం, సమానత్వం, ప్రగతిశీల సహకారం లక్ష్యంగా సమ్మిట్ ఏర్పాటు చేశారు. ప్రపంచానికి భారత్ నాయకత్వం అందించడం కోసమే సదస్సు నిర్వహణకు ప్రతిపాదించారు రాహుల్ గాంధీ. తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలిసేలాగా స్టాల్స్ ఏర్పాటు చేసింది. అసమానత్వం, ఆర్థిక అసమానత్వం, సామాజిక అసమానత్వం, అట్లాగే దేశాల మధ్య అసమానత్వం, రాష్ట్రాల మధ్య, అట్లాగే అందుకే ఇది ఒక లక్ష్యం కోసం ఇది మొత్తం కూడా ఈరోజు మొన్న జరిగినటువంటి కాశ్మీర్ సంఘటన కూడా అంటే ఈ యొక్క ఆలోచన విధానం అనేది మతాల పరంగా, కులాల పరంగా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఇటువంటి వాటన్నిటికీ కూడా పరిష్కారం ఏంటంటే ఒకటే, భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయం. ఆనాడు మహాత్మా గాంధీ గారు కావచ్చు, అంటే శాంతి, సహనం, ప్రేమ అనేటువంటి అంశాల ఆధారంగా ఎంత గొప్ప సమస్యలైనా కూడా శాంతియుత మార్గంలో సాధించుకోవడం జరిగింది. అంటే భారతదేశం యొక్క కల్చర్ అది.